రాష్ట్ర ప్రభుత్వము ఇంద్రమ్మ ఇండ్ల కోసం కూడా మరి ఈ రోజు నుంచి 28, 29, 30, 31కి సంబంధించినటువంటి ఈ డేట్లలో కూడా 4 నియోజకవర్గాల చొప్పున 16 నియోజకవర్గాలకు సంబంధించి కూడా లక్కీ డ్రా తీస్తూ ఉంది. అర్హులు ఎవరంటూ కూడా ఎంపిక చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ లక్కీ డ్రాలో ఎవరిని ఏమైతే వస్తుందో వారికి ఎంపిక చేసేటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం నాంపల్లి నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ లక్కీ డ్రా సిస్టమ్ నడుస్తూ ఉంది. ఒకసారి లోపల వెళ్ళి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా రావడం జరిగింది. సో మంత్రి చేతుల మీద కూడా ఇది ప్రారంభమైందని చెప్పాలి. చూడొచ్చు ఇక్కడికి, అంటే ఎవరైతే అప్లికే చేశారో వారందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో వారు ఇక్కడికి కూర్చోవడానికి కూడా సిట్టింగ్ ఏర్పాటు కూడా చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. సో ఇట్లా దాదాపు 4 రోజుల పాటు కూడా ఈ ప్రక్రియ కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. సో ముందు ఇక్కడ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేసిన వారందరూ కూడా రావడానికి వెసులుబాటు కల్పించారు. సో వారికి కూర్చోవడానికి కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు 2-3 వేలకు పైగా కూడా మరి అప్లికేషన్స్ వచ్చాయన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇక్కడ ఫ్రంట్ అంటే ఇక్కడ కూర్చోవడానికి ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత మన స్క్రీన్ కూడా అక్కడ చూడొచ్చు. స్క్రీన్కి సంబంధించి కూడా ఇక్కడ చూడడానికి మరి ఆ స్క్రీన్ కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ముందు ఫ్రంట్లో ఒక పోడియం కూడా ఏర్పాటు చేశారు. సో దానికంటే ముందు ఇక్కడ చూడొచ్చు మనం ఎవరైతే ఉంటారో ఆ చిట్టీకి సంబంధించి కూడా ఒక బాక్స్లో, అంటే ఈ ఏదైతే బీసీ, ఎస్టీ, ఎస్టీ ఇట్లా వర్గాలుగా విభజించి కూడా మరి వారికి సంబంధించినటువంటి చిట్టీలన్నీ కూడా ఒక బాక్స్లో వేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలామంది సిబ్బంది కూడా పనిచేస్తూ ఉన్నారు. వారి నేమ్స్ ఏవైతే ఉంటుందో ఆ చిట్టీకి సంబంధించి ఆన్లైన్ ప్రింట్ని కూడా కట్ చేసి వాటిని ఫోల్డ్ చేసి ఒక బాక్స్లో వేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. సో ఇక్కడ అన్ని కేటగిరీకి సంబంధించి కూడా ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓబీసీకి సంబంధించి ఆల్ కేటగిరీకి సంబంధించి కూడా వీటన్నిటిని చిట్స్ అన్ని కూడా ఈ విధంగా మరి బాక్స్లో వేసి అక్కడ మనకి పోడియం ముందు ఏదైతే స్టేజ్ మీద కనిపిస్తూ ఉందో చూసారా. సో అక్కడ ఆ చిట్స్ అన్ని కూడా అందులో వేసి వాటన్నిటిని కూడా రోల్ చేస్తూ ఉన్నారు. రోల్ చేసిన తర్వాత మరి ఇక్కడికి వచ్చినటువంటి వారి చేతుల మీదుగానే వాటిని అన్నిటిని కూడా తీపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి సో చూడవచ్చు మనం ఆ రోల్ చేసేటటువంటి బాక్స్ సంబంధించి కూడా అందులోకి వెళ్ళి చిట్స్ తీస్తూ ఉన్నారు. తీసి ఆ పేర్లను కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఎవరికి మరి డ్రాలో ఆ పేరు వచ్చింది, చిట్టి ఇల్లు వచ్చింది అనే దాన్ని కూడా వారు అనౌన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి యూట్యూబ్ ఛానల్ కూడా లైవ్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా చూడొచ్చు, రోల్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా వాటిని రోల్ చేస్తూ ఉన్నారు. రోల్ చేసిన తర్వాత లాక్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. ఆ నుంచి ఇక్కడ వచ్చినటువంటి చిన్నపిల్లలు కావచ్చు, అదేవిధంగా అప్లై చేసినటువంటి అప్లికెంట్స్ కావచ్చు, వారి చేతుల మీద తీసి ఇక్కడ మరి సిబ్బంది కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నారు. వారి పేర్లు ఎవరికి మరి ఆ చిట్టీలో పేరు వచ్చింది ఏందనేది కూడా అనౌన్స్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఎక్కడ కూడా అవినీతికి అదేవిధంగా మధ్య దళారీ వ్యవస్థ లేకుండా మరి పారదర్శకంగా జరుగుతుందని చెప్పాలి. ఇక్కడ చెప్పిన తర్వాత పేరు చెప్పిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కింద సిబ్బంది కూడా మరి ఎంట్రీ చేస్తూ ఉన్నారు ఆ చిట్టీకి సంబంధించి. ఒకసారి మనం చూడొచ్చు, ఆ చిట్టీలకు సంబంధించి కూడా ఆ ఎంపికైనటువంటి లక్కీ డ్రాలో పేరు వచ్చినటువంటి నేమ్స్ అన్ని కూడా ఇక్కడ రాసుకుంటూ ఉన్నారు. దాంతోపాటు రాసుకున్న తర్వాత అక్కడ మరి ఆన్లైన్లో కూడా ఎంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది, చూడవచ్చు. సో ఇట్లా ఎక్కడ కూడా మరి మధ్యవర్తి ఏమీ లేకుండా కూడా డైరెక్ట్గా పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల లక్కీ డ్రా అనేది కొనసాగుతుందని చెప్పాలి. ఇట్లా అన్ని నియోజకవర్గాలు దాదాపు 16 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇదే కొనసాగుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో 4 రోజుల పాటు కూడా ఇదే విధంగా మరి ఇవన్నీ కూడా అంటే కేటగిరీ వైజ్గా కూడా డివైడ్ చేసి ఆ చిట్ల నుంచి కూడా పేర్లు తీస్తూ ఉన్నారు. దాదాపు 480 ఇండ్లకు సంబంధించి కూడా ప్రతి నియోజకవర్గంలో నిర్మిస్తున్నటువంటి నేపథ్యం కల్పిస్తూ ఉంది. అంతపాటు ఇంకా ఎక్కువ మంది వస్తే కూడా మనకి బయట ఒక హాల్లా కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది, చూడొచ్చు. ఇక్కడ ముందు స్క్రీన్ కనిపిస్తూ ఉంది, ఎల్ఈడి స్క్రీన్, పెద్ద స్క్రీన్కి సంబంధించి కూడా ఆ స్క్రీన్కి అంటే చూడడానికి ఇక్కడికి వచ్చినటువంటి అప్లికెంట్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు, వారందరూ కూడా వీక్షించేందుకు బయట దానికి పక్కనే పెద్ద హాల్ని కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇట్లా ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపు మరి 4 రోజుల వరకు కూడా ఇది కొనసాగేటటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. దాని తర్వాత ఎవరైతే ఎంపిక అయ్యారో వారికి సంబంధించి కూడా మరి మరోసారి కూడా ఇంటికి వెళ్ళి కూడా అధికారులు ఇంటికి వస్తారు, ఇంటికి వెళ్ళి కూడా వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసినాక నిజంగానే వారికి ఆ నియోజక పరిధిలోనే ఇల్లు లేవు, లేకపోతే 10 సంవత్సరాలు అక్కడే ఉంటున్నారా, ఇంకా వాటన్నిటి పూర్తి స్థాయిలో కూడా మరి స్క్రూటినీ చేసి నిజంగా వారు అర్హులు, లబ్ధిదారులు అని తెలుసుకున్న తర్వాతే మరి వారికి ఆ రిజిస్ట్రేషన్ సంబంధించిన పత్రాలు కూడా అప్పచేసే ప్రక్రియ ఉంటుంది. వారికి ఇల్లు వచ్చినట్టు కన్ఫర్మ్ చేసేటటువంటి నేపథ్యం కూడా
కనిపిస్తుంది. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ కూడా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కూడా ఎంపిక చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉన్నది. సో లాటరీ సిస్టమ్ ద్వారానే అంటే దాదాపు ఒక్కొక్క నియోజకవర్గంలో కూడా 2000 నుంచి 3000 పైగా కూడా ఉన్నటువంటి నేపథ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి సో ఎక్కువ అప్లికెంట్స్ వచ్చినటువంటి నేపథ్యం 480 వరకే కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఇళ్లను కేటాయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి సో ఎక్కువ అప్లికేషన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో లాటరీ సిస్టమ్ ద్వారా కూడా ఇదంతా కూడా ఎక్కడ కూడా అవినీతి లేకుండా పారదర్శకంగా జరుగుతుందని చెప్పాలి. మరి ఇందులో నేమ్ రాని వారికి, పేరు రాని వారికి కూడా తర్వాత విడతల వారికి కూడా వచ్చే విధంగా కూడా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా పేరు రాకపోతే నిరాశ చెందనాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ పరిధిలోనే అంటే ఈ క్యూర్ పరిధిలోనే దాదాపు 1,00,000 పైగా ఇల్లు కూడా కడతామంటూ కూడా అధికారులు చెప్తా ఉంది, ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కల్పిస్తూ ఉంది. కాబట్టి సో మొదటి రోజు ఈరోజు 4 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇటు రాజేంద్ర నగర్ కావచ్చు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ కావచ్చు, ఇటు నాంపల్లి కావచ్చు, ఇట్లా 4 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈరోజు డ్రా సిస్టమ్ అనేది నడుస్తూ ఉంది. వారి పేర్లను కూడా బయటకు తీస్తూ ఉన్నారు. వారికి అందరికీ కూడా మెసేజ్లు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరికైతే ఇల్లు వచ్చాయో వారికి సంబంధించి కూడా మెసేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ నేమ్స్ ఏవైతే వారు చదువుతూ ఉన్నారో సో వారి నేమ్స్ అందులో ఉన్నాయా లేదా అనేది యూట్యూబ్ లైవ్ లింక్ ద్వారా కూడా మరి చెక్ చేసుకోవచ్చు అన్నందుగా చెప్తా ఉన్నారు. అధికారులకు సంబంధించి కూడా వచ్చిన వారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఆ లాటరీలో వారి పేరు వచ్చిన వారు ఎవరైతే ఉంటారో వారు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం పైన కూడా. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కూడా అప్లై చేశారు. దట్టు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడో మూల ప్రాంతాల్లో ఇచ్చినటువంటి నేపథ్యాలు మనం చూసాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఏ నియోజకవర్గంలోనే అదే నియోజకవర్గంలో ఏర్పాటు చేసి అక్కడే ఇల్లు కట్టిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ అన్ని సదుపాయాలకి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా రోజువారీ కూలీ చేసుకునేటువంటి కూలీలకు కూడా ఇబ్బంది జరగకుండా కూడా అన్ని వసతులు జరిగేటటువంటి ప్రాంతాల్లోనే ఆ నియోజకవర్గంలోనే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఆ లాటరీలో నేమ్ వచ్చినటువంటి వారందరూ కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. సో దానితో పాటు ఇక్కడ ఈ 4 రోజులు అయిపోయిన తర్వాత 2వ విడత కూడా ఇస్తామని చెప్తా ఉంది ప్రభుత్వము. సో ఎవరు కూడా పేరు రాని వాళ్ళందరూ కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీరు నిజంగానే అర్హులై ఉంటే ఖచ్చితంగా ఈ 1,00,000 ఇండ్ల లోపల మీకు ఇల్లు వచ్చి తీరుతుంది. ఎక్కడ కూడా మధ్యవర్తి ద్వారా కూడా వెళ్ళి డబ్బులు కట్టి మోసపోకండి. ఇదంతా కూడా లాటరీ సిస్టమ్ ద్వారానే జరుగుతుందంటూ కూడా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదేవిధంగా అధికారులు కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో మరి ఇప్పుడు మనం ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా రావడం జరిగింది. దాంతోపాటు రాజేంద్ర నగర్ కూడా వెళ్ళి అక్కడ కూడా ఈ ప్రోగ్రాంలో కూడా పాల్గొనే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. సో ఓవరాల్గా ప్రభుత్వం ముందున్నటువంటి లక్ష్యం ఒకటే, దాదాపు రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల లోపల 1,00,000 ఇండ్లకు సంబంధించి కూడా మరి ఏర్పాట్లంతా కూడా చేసి తీరాల్సిందే. ప్రతి ఒక్క పేద బిడ్డకి మరి ఇల్లు ఇచ్చే విధంగా కూడా ముందుకు వెళ్ళాలనేది కూడా ప్రభుత్వ దృఢ సంకల్పంతో కూడా ఉందనే చెప్పవచ్చు. వీడియో సల్మాన్ రాజ్తో ప్రభాకర్ పుట్టన్ మీడియా, నాంపల్లి నుంచి.